హే ఆల్ లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రియ రవిలోచన్ యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూడగానే ఈరోజు వ్లాగ్ ఏంటో అర్థమైపోతుంది. అవునండి, మనం ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. నెహ్రూ జూలాజికల్ పార్క్కి ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైస్ ఎంత, ఓపెనింగ్ టైమ్స్ ఏంటి అనే దానికోసం మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. జూ పార్క్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి గాంధీ భవన్. అక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉంటాయి. 3 మెంబర్స్కి 200 రూపీస్ లాగా తీసుకుంటారు. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని అస్సలు ట్రావెల్ చేయొద్దని నాకు ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే పార్క్ అడ్రస్ పెడితే అది ఎక్కడో డెడ్ ఎండ్కి చూపించింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జూ పార్క్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఎక్కువ చార్జ్ చేసేసాడు. జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. మండే రోజు హాలిడే, సో ఆ రోజు క్లోజ్లో ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్ళండి. ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ నాక్టర్నల్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 20 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్ ఉంటుంది. లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసేయండి. అయ్యయ్యో, జూ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ చెప్పడమే మర్చిపోయానే. వీకెండ్స్లో అడల్ట్స్కి అయితే 80 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్స్కి అయితే 70 రూపీస్ ఉంటుంది. అదే వీక్ డేస్లో అయితే అడల్ట్స్కి 70 రూపీస్, చిల్డ్రన్స్కి 60 రూపీస్ ఉంటుంది. నాక్టర్నల్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఈ ఆర్టిఫిషియల్ గుడ్లగూబ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏ నాక్టర్నల్స్ అయితే అవైలబుల్గా లేవో వాటి యొక్క ఇమేజెస్ అండ్ డిస్క్రిప్షన్ మొత్తం అక్కడ లోపల అరేంజ్ చేసి ఉంటారు. మేమైతే వీకెండ్లో వచ్చాము, అప్పుడు చాలా రష్ అనిపించింది. అదే కాకుండా మార్నింగ్ వర్షం పడడంతో చాలా ఎనిమల్స్ అయితే డల్గా ఉన్నాయి. చాలా తక్కువ ఎనిమల్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి. లోపలుండే యానిమల్స్కి అరేంజ్మెంట్స్ చూసారా? ఫుడ్, వాటర్ అండ్ అవి ఆడుకోవడానికి చిన్న చిన్నగా ఆ కర్రలతో ఎలా పేర్చి పెట్టారో. మనకైతే అన్ని యానిమల్స్ అండ్ బర్డ్స్ నేమ్ అయితే అస్సలు తెలియదు కదా. అందుకనే మనలాంటి వాళ్ళ కోసం ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అందులో దాని నేమ్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అండ్ దాని ఫుడ్ ఏంటి, దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ రాసి ఉంటుంది. లోపల యానిమల్స్ కోసం అరేంజ్మెంట్స్ అండ్ దాని సెటప్ చాలా బాగున్నాయి. కానీ కొన్ని యానిమల్స్ అయితే మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళాయో ఏంటో తెలియదు, కానీ కొన్ని యానిమల్స్ అయితే లేవండి. ఇప్పుడైతే మనం నాక్టర్నల్ హౌస్ని చూసాం కదా. నెక్స్ట్ రెప్టైల్ హౌస్ని చూద్దాం. రెప్టైల్ హౌస్కి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 30 రూపీస్ ఉంటే చిల్డ్రన్స్కి 20 రూపీస్ ఉంటుంది. రెప్టైల్స్ అంటే ఏంటో తెలుసు కదా. ఈ స్నేక్ చూసారా, అసలు ఎలా కదులుతుందో, నాకైతే చాలా భయం వేసేసింది. మెయిన్ పార్క్ వచ్చినప్పుడు వర్షం పడిందని అయితే చెప్పాను కదా. అందుకనే కొన్ని పాములు అయితే అసలు కనిపించలేదు, ఆ చెట్ల మధ్యలో ఎక్కడో దాక్కున్నాయి. దానికోసం ఆ సెటప్ మొత్తం చూసారా ఎంత మంచిగా ఉందో. నేను చెప్పాను కదా పాములన్నీ దాక్కున్నాయని. అక్కడ ఉన్నాయి కదా ఆ కుండలలో దాక్కున్నాయి అన్నీ. ఇంకా రెప్టైల్ హౌస్లో చాలా స్నేక్స్ అయితే ఉన్నాయి. కోబ్రా, కొండ చిలువాల, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని చూస్తేనే నాకు చాలా భయం వేసింది. అందుకనే ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడైతే మనం టార్టాయిస్ దగ్గరికి వచ్చేసాం. నాకైతే టార్టాయిస్ అంటే చాలా ఇష్టం. అందుకే నా వీడియోస్లో ఎప్పుడైనా గమనించారా, నా ఫింగర్ కూడా టార్టాయిస్ రింగ్ ఉంటుంది. టార్టాయిస్ రింగ్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, కలిసి వస్తుంది అని అంటారు, కానీ అదంతా నాకు తెలియదు. నాకు మాత్రం టార్టాయిస్ అంటే ఇష్టం. అందుకనే నేను టార్టాయిస్ రింగ్ తెచ్చుకున్నాను. ఇవైతే ఇండియన్ స్టార్ టార్టాయిస్ అంట, చాలా బాగున్నాయి కదా. రెప్టైల్స్ హౌస్ నుంచి బయటికి రాగానే నాకు ఈ పికాక్ అయితే కనిపించింది. వర్షంలో పికాక్ ఫెదర్స్ని ఓపెన్ చేస్తుందని అయితే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైనా చూద్దాం అనుకుంటే ఇప్పుడు అది ఓపెన్ చేయలేదు. ఈ పీకాక్ ఫెదర్స్ ఓపెన్ చేయకపోతే ఏంటి, పార్క్లో ఇంకా చాలా ఉంటాయి కదా, ఏదో ఒక్కటైనా ఓపెన్ చేయకపోదా అని ఆశతో ముందుకెళ్ళిపోయాం. ఈ ఎంట్రన్స్ ఏదో బాగుంది కదా అని నా ఫ్రెండ్ వీడియో తీస్తానంటే పరిగెత్తేశా. ఈ బర్డ్ని అయితే గుర్తుపట్టారా? చాలా మూవీస్లో రాబందుల రాజ్యం రాబందుల రాజ్యం అని విలన్ని డిస్క్రైబ్ చేస్తారు కదా, అదే ఈ రాబందు వల్చర్. నేను ఫస్ట్ టైం చూడడం, అసలు దీని ఫేసే చూడలేదు. ఆ రెక్కలు మాత్రం అలా ఓపెన్ చేసి ఉందంతే. జూ పార్క్ మొత్తానికి మనకు ఎక్కువగా కనిపించే ఎనిమల్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఈ డియర్సే. కొన్ని చోట్లనేమో హార్న్ డియర్స్ అని, కొన్ని చోట్ల వైట్ డియర్స్ అని, కొన్ని చోట్ల స్పాటెడ్ డియర్స్ అని ఎక్కువగా ఇవే ఉన్నాయి. జూ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం నడిచి వెళ్ళలేమనుకుంటే ఇలా ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే తీసుకోవచ్చు. ఈచ్ సైకిల్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఎక్కడ చూసినా కూడా జింకలే ఎక్కువ కనిపిస్తాయని, చూడండి ఎన్ని ఉన్నాయో.
పార్క్ మొత్తం చూడడానికి ఎలక్ట్రిక్ సైకిల్స్తో పాటు ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. మనం వీటిని ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్క్ మొత్తానికి 4, 5 హైనాస్ అయితే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా బయట లేదు. ఇది ఒక్కటే బయట కనిపించింది. ఈ యానిమల్ ఏంటో గుర్తుపట్టారా? చిన్న పిల్లి అని మాత్రం అనుకోకండి. డోరా బుజ్జి కార్టూన్లో డోరా చెప్తుంది కదా, గుంటనక్క వెళ్ళిపో, గుంటనక్క వెళ్ళిపో అని. అదే ఈ గుంటనక్క. ఇది గుంటనక్క అని గుర్తించడానికి నాకు చాలా టైం పట్టింది. నేను కూడా ఫస్ట్ చిన్న పిల్లి అనే అనుకున్నాను. మీరు కూడా అలానే అనుకున్నారు కదా? మేము జూ పార్క్కి వెళ్ళిన రోజు చిన్నపిల్లల్ని స్కూల్ ఎస్కలేషన్కి అయితే తీసుకొచ్చారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు మమ్మల్ని హ్యాంకాంగ్ సినిమాకి అయితే తీసుకెళ్లేవాళ్ళు. నేను చాలా మిస్ అవుతున్నా చైల్డ్హుడ్ డేస్ని. మేము జూ పార్క్ వచ్చింది మెయిన్గా ఈ ఎలిఫెంట్స్ని చూడడానికి అండ్ సఫారీ రైడ్ కోసం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సఫారీ రైడ్ అని. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సఫారీ రైడ్ టికెట్ వచ్చేసి ఏసీ బస్ అయితే 120 రూపీస్ ఉంటుంది, నాన్ ఏసీ బస్ అయితే 80 రూపీస్ ఉంటుంది. సఫారీ రైడ్లో మేమేం చూసామో మీరు కూడా చూసేయండి.
సఫారీ రైడ్‌లో ఏవేవో యానిమల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ చాలా తొందరగా అయిపోయింది. చూపించింది మాత్రం ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ యానిమల్స్ మాత్రమే. సఫారీ రైడ్ అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేయనంత చాలా తొందరగా అయిపోయింది. సరేలే అని చెప్పేసి బోటింగ్‌కొచ్చాం. కానీ ప్రెజెంట్ బోటింగ్ అయితే అవైలబుల్‌లో లేదన్నారు. సరే అని చెప్పేసి మంకీ కింగ్డమ్‌కైతే వెళ్ళిపోయాం. ఇక్కడున్న మంకీస్ గురించి పక్కన పెడితే దీనిల కోసం చేసిన సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న ఉయ్యాలలు ఎంత మంచిగా ఉందో, అసలు క్యూట్‌గా అనిపించింది. ఇక్కడైతే మంకీస్ లేవు కానీ దానికోసం పెట్టిన సెటప్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఉయ్యాల ఎంత బాగా నచ్చింది నాకసలు. ఈ అరేంజ్‌మెంట్స్ అవంతా చూసి సేమ్ కార్టూన్స్‌లో లాగే అనిపించింది. చాలా బాగుంది కదా! నెక్స్ట్ అండ్ లాస్ట్ అయితే ఫిష్ అక్వేరియంకి వెళ్ళిపోదాం. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి ఎవరికైనా సరే 10 రూపీస్ ఉంటుంది. టికెట్స్ బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీరు జువలాజికల్ పార్క్ వెళ్ళారా లేదా? వెళ్తే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.